మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఈరోజు నేను ఒక ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఈ చిత్తలూరి టాక్ ద్వారా. కొన్నిసార్లు మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. నిజానికి ఇక్కడ నేను మొదటగా గ్రహించింది ఏమిటంటే, ఇన్ఫర్మేషన్ తీసుకోవటంలో కానీ అవతల వాళ్ళకి ఇవ్వటంలో కానీ, అంటే సరైన ఇన్ఫర్మేషన్ కనుక మనకు రీచ్ అవ్వకపోతే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మనం సరైనటువంటి వ్యక్తి మనకు తగలకపోతే ఆటోమేటిక్గా మన సమయం చాలా వృధా అయిపోతుందండి. నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని ఆరుద్ర గారు అన్నట్టు, ఒకచోట ఒక్కోసారి జీవితకాలం లేటు కూడా అవుతుంది మనం చేయాల్సిన పని అకంప్లిష్ అవ్వడానికి, నెరవేర్చడానికి. అంటే చాలా సమయం వృధా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న లైటర్ వేలో ముందు మొదలు పెడతాను. ఇది అందరి అనుభవంలో ఉంది, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, కానీ అది ఎన్నిసార్లు చెప్పినా విచిత్రంగా అనిపిస్తుంది. ఇట్లాంటి అంశాలు మనం ఎక్కడన్నా ఏదైనా కొత్త ఊరికి వెళ్ళిపోతాం, స్ట్రేంజర్స్గా వెళ్ళిపోయినప్పుడు ఎవరో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాం. మనం ఒక కాలనీలో ప్రవహించాం, లేకపోతే ఒక సిటీలో ప్రవేశించాం అనుకోండి. ఎవరైనా అడ్రస్ కావాలంటే దారిన పోయేవాడిని అడుగుతాం, ఏమండి పలానా నా ఇల్లు ఎక్కడ ఉందండి, పలానా అని మనం చెప్తాం. చెప్పినప్పుడు పాపం కొంతమంది జెన్యూన్గా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. నిజానికి వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా నాకు తెలియదు, ఇంకెవరైనా అడగండి అని చెప్తారు. అది చాలా బెస్ట్. వాళ్ళ వల్ల మనకు ప్రమాదం లేదు. వాళ్ళకి తెలియదని జెన్యూన్గా మనకు చెప్పేయటం వల్ల ఏమవుతుందంటే, మనం నెక్స్ట్ వెళ్ళి ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళని కూడా మనం వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత అట్లా అడుగుతాం, అక్కడ వాళ్ళు మనకు తెలియదంటే ఇంకో దగ్గరికి వెళ్తాం. అయితే వాళ్ళకు నిజానికి తెలియకపోయినా తెలిసినట్టు ఏదో ఒక సమాచారం ఇచ్చే అలసత్వం కూడా కొందరిలో ఉంటుందండి. నిజానికి వాళ్ళకి తెలియకపోయినా ఏదో అడిగారు కదా చెప్దాంలే, లేకపోతే వాడే వెళ్ళిపోతాడులే, మనకెందుకు, వాడే చూసుకుంటాడులే అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోండి, ఇటు వెళ్తే మీకు దొరుకుతుంది, లేకపోతే ఆ చివరి వెళ్ళిన తర్వాత అడగండి, ఇట్లా చెప్తారు. అంటే మనం ఏం చేస్తాం, పాపం నమ్మేస్తాం. అంటే మనకు ఎదురుపడిన వ్యక్తులందరూ కూడా చాలా నిజాయితీపరులు, నిజంగా మనకు సహాయం చేసేవాళ్ళు అనుకోవటం దగ్గరే మనకు చిక్కొస్తుంది. అంటే మనం మనుషులుగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా మనకు మనుషుల్లాగానే కనబడతారు. మనం నిజాయితీపరులమైనప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నిజాయితీని ఆశిస్తాం. ఇట్లా మనం ప్రమాదంలోకి నెట్టుపడతాం ఇన్ఫ్యాక్ట్. సో వెళ్ళిన తర్వాత తీరా చూస్తే వాడు ఏదో రాంగ్ డైరెక్షన్ ఇచ్చేస్తాడు మనకి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక ఎవరైనా జెన్యూన్ పర్సన్ మనకి ఎదురుపడినప్పుడు మళ్ళీ వాళ్ళని ఏమండి పలానా అడ్రస్ ఇదే అని అడిగితే, అరే మీరు ఇటు ఎందుకు వచ్చారండి, ఇటు కాదు కదా వెళ్ళాల్సింది, పలానా దగ్గర కదా, అసలు ఈ స్ట్రీట్ కానే కాదు, మీరు పక్కన ఇంకో 2 స్ట్రీట్ల తర్వాత వస్తుందండి, అక్కడికి వెళ్ళాలండి అని చెప్తాడు. అప్పుడు కూడా మళ్ళీ జెన్యూన్ పర్సన్ మనకి ఎదురైతే తర్వాత ఎట్లా వెళ్తాం. నిజానికి మనకు చివర తారసపడిన వ్యక్తి జెన్యూన్ పర్సన్ అయ్యాడనుక అతను చెప్పిన ప్రకారం మనం వెళ్తే ఆ డ్రెస్ మనకు దొరుకుతుంది, అమ్మయ్య అని ఊపిరి తెలుసుకుంటాం. మరి మొదట చెప్పినటువంటి వీళ్ళంతా ఎందుకు ఇట్లా మనకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు? తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు కదా, తెలిసినట్టుగా ఎందుకు చెప్పారు అంటే, ఈ లోపల మన సమయం మొత్తం వృధా అయిపోతుంది. మనం శారీరకంగా నడుస్తున్నాం, మన శారీరక శ్రమ వృధా అవుతుంది, మన అమూల్యమైన కాలం వృధా అవుతుంది, వాళ్ళని తిట్టుకుంటాం మనం. అంటే ఎవరికి వాళ్లకు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఎట్లా ఉండాలి? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నీకు ఏదైనా ఒక విషయం తెలియనప్పుడు ఐ డోంట్ నో అని చెప్పగలగాలి. సారీ అండి, ఇది నాకు తెలియదండి, లేకపోతే తెలిసిన పలానా వ్యక్తులు ఉంటారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీకు సరైన సమాచారం దొరుకుతుంది అని ఇవ్వాలి. లేదంటే సింపుల్గా ఇదంతా నాకెందుకు రా బాబు అనుకున్నప్పుడు తెలియదని చెప్పాలి. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఉందే, అది చాలా దారుణం అండి. మనం అవతల వాళ్లకు చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది అనిపించింది నాకు. అయితే నా రియల్ లైఫ్లో జస్ట్ ఇవాళ జరిగినటువంటి ఒక అంశం చెప్తాను. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి నాది కంప్యూటర్లో అప్లోడ్ చేయడం కోసం దాదాపు ఒక 10-15 రోజుల నుంచి నేను, మా ప్రిన్సిపల్ గారు, మా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరూ, అంటే ఒకరిద్దరు మనకు సహాయం చేసే నా ఫ్రెండ్స్ కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందరిది అయింది, నా డీటెయిల్స్ అప్లోడ్ అవ్వట్లేదు దాంట్లో. తీరా ఏముంది అని చెప్పేసి ఎంత ట్రై చేసినా అది డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గారు అది చివరికి డిక్లైన్ అవుతుంది.
అది ఏదో మరి టెక్నికల్ ఎర్రరా ఏంటనేది కూడా క్లారిటీ లేదు. అది అవ్వట్లా. ఇంటర్మీడియట్ కోసం అప్లోడ్ చేయాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, డిఐఈఓలో సంథింగ్. తీరా అక్కడికి వెళితే ఒకరోజు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. సరే, టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ ప్రిన్సిపల్ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకరోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సదరు వ్యక్తుల్ని మనం కలిసినప్పుడు అక్కడ కూడా ఆయన అక్కడ చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత, సార్ ఇది ఇక్కడ అవ్వట్లేదు, మీరు ఒక పని చేయండి, మీకు ఒక నెంబర్ ఇస్తాను నేను, ఆ నెంబర్కి కాల్ చేయండి, చేసి మళ్ళీ వెళ్ళి మీ దగ్గరే మీ ఇన్స్టిట్యూట్లోనే మీరు ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. సరే, మనం ఏమనుకుంటాం, ఇది ఒక లెవెల్లో ఒక ఫేజ్లో అవ్వకపోతే ఇంకొక ఫేజ్లోకి వెళ్ళాం, అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అక్కడ వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం మళ్ళీ మనం వచ్చేసి మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తే మళ్ళీ అదే ప్రాబ్లం, ఎంతకీ అవ్వట్లా. మళ్ళీ ఈరోజు కాదేమో సార్, ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ డే చేయండి అవుతుందేమో, నెక్స్ట్ డే చేయండి అంటే ఇట్లా ఇంకొక 4-5 రోజులు గడిచిపోయింది. తర్వాత ఇంకొక వారం రోజులు గడిపోయింది, సేమ్ సిచ్యుయేషన్. ఇక ఫైనల్గా ఇంకా హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళ పై దగ్గరికి వెళ్దామని చెప్పేసి లాస్ట్కి హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. అది కూడా పాపం మా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చాలా రిస్క్ తీసుకుని ఆయన అక్కడికి వెళ్ళి, సరే ఆ కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక సమాచారం ఇచ్చారు. అంటే ఈయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, లేదండి మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ కంప్యూటర్లోంచి అయితే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో అవే సర్టిఫికేట్స్ని మళ్ళీ అప్లోడ్ చేయండి, దాంట్లో చేయకండి, వేరే కంప్యూటర్లో చేయాల్సి ఉంటుంది. మీరు వేరే కంప్యూటర్లో చేస్తే కనుక మీకు మళ్ళీ అది తీసుకుంటుంది, మీరు డెఫినెట్గా మీవన్నీ కూడా మీ స్టేటస్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ అయిపోతాయి, సక్సెస్ఫుల్గా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, అవన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పారు. మళ్ళీ ఆ సమాచారం ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 10 days అయిపోయిందండి. మళ్ళీ ఈ లోపల మానసిక వేదన అందరిది అయిపోయింది. ఐఎమ్ ద ఓన్లీ వన్ స్టాఫ్ మెంబర్ లెఫ్ట్ ఓవర్ వితౌట్ బీయింగ్ అప్లోడెడ్ మై డీటెయిల్స్ ఇన్ దట్ పర్టికులర్ వెబ్సైట్. ఇది ఎంత సైకలాజికల్ డిస్టర్బెన్స్ అండి. ఇది ఒక రకమైనటువంటి మానసిక వేదన నిజానికి. ఇంకా దోస్ హూ టేక్ టు దైర్ హార్ట్ అండ్ మైండ్ డెఫినెట్గా డిస్టర్బ్ అవుతారు కదా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి 10 మంది అయిన తర్వాత మనదొక్కరు అవ్వకపోతే అదొక వేదనే. సరే, అఫ్కోర్స్ వెదర్ ఐ టేక్ ఇట్ టు మైండ్ ఆర్ నాట్ అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అనుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత సరే, ఇక లాస్ట్కు చివరికి మళ్ళీ నా దగ్గర నా ఆత్మీయ మిత్రుడైనటువంటి మరి కుక్కడపు శ్రీనివాస్ గారని నా కలీగ్, మిత్రుడు, నాకు బంధువు కూడా, చివరికి ఆయన దగ్గర ఈ సమస్యను చర్చించడం జరిగింది. ఆయన కూడా ఇదే చెప్పాం. అంటే మన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గారు ఇట్లా చెప్తున్నారండి, మరి సార్ కూడా పాపం చాలా శ్రమ తీసుకుని మన కోసం అక్కడ దాకా వెళ్ళారు. ఆ సమాచారం తీసుకుంటే అక్కడ హైయర్ అథారిటీస్ ఆయనకి ఇక్కడ ఇలా అని చెప్పారంట. మరి ఆ సెక్షన్లో ఉన్నవాళ్ళు మరి టెక్నికాలిటీస్ ఎవరైనా ఒక సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి సదరు హూ బిలాంగ్స్ టు దట్ పర్టికులర్ సీట్ డెఫినెట్గా ఆయన దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందని మనం అనుకుంటాం టెక్నికాలిటీస్ విషయంలో. సరే, ఆయన చెప్పింది అలాగే చేద్దామనంటే వెంటనే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, లేదు సార్, అసలు ఏ కంప్యూటర్లో అప్లోడ్ చేస్తే ఏమిటండి, అవి ఎక్కడ చేసినా అంతే కదా, ఇక్కడ చేసేది ఇంకో కంప్యూటర్లో చేసినా కూడా అట్లా ఉంటుంది, చేద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తే మళ్ళీ ఇప్పుడు మేము ప్రిన్సిపల్ ఛాంబర్లో కూర్చొని అదే కంప్యూటర్ ముందు మళ్ళీ ఎన్నిసార్లు మా కంప్యూటర్ ఆపరేటర్ గారితో చేయించినా సరే మరి అది అవట్లా. సరే, లేదండి నేను నా మొబైల్లో ట్రై చేస్తానని చెప్పేసి మళ్ళీ మా శ్రీనివాస్ గారు ఎప్పుడైతే మొబైల్లో ట్రై చేయడం జరిగిందో ఎలాంగ్ విత్ హిమ్ మై సెల్ఫ్ ఆల్సో అనమాట, చేస్తుంటే మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అవుతుంది, అసలు ఆథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది ఏదో మొబైల్లో. తీరా చూస్తే మళ్ళీ మా కంప్యూటర్ ఆపరేటర్ గారు చేసేటువంటి దీంట్లో కూడా ఆథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సరే, అది ఆఫ్ చేసి మళ్ళీ ఇది ఆన్ చేసి ఇది ఆఫ్ చేసి అది ఆన్ చేసి మళ్ళీ చాలాసార్లు ట్రై చేసాం. ఇట్లా కాదండి, మరి యాజ్ మన హైయర్ అఫీషియల్ చెప్పారు కదా, మన ప్రిన్సిపల్ గారు అన్నట్టు, మన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గారు చెప్పినట్టు, మరి ఆయన టెక్నికాలిటీస్లో హెడ్ ఆఫీస్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆఫీసు సంబంధించి రిలేటెడ్ పీపులే చెప్పినప్పుడు అదే కరెక్ట్ ఏమో శ్రీనివాస్ గారు, మనం మళ్ళీ స్కాన్ చేద్దామంటే మా మిత్రులు శ్రీనివాస్ గారు లేదు సార్, అట్లా దానికి సంబంధం లేదు, మనం ట్రై చేద్దాం మళ్ళీ అని చెప్పేసి పాపం ఈయన మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ఒక 2 గంటలు 3 గంటలు దీనికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. చివరికి 3వ ప్రయత్నంలో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఈ పని ఈజీగా మొబైల్ ద్వారానే మా ఇప్పుడు బ్రదర్, మా కలీగ్, మా బంధువు, నాతో పాటు పనిచేసే కలీగ్, రియల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ కుక్కడపు శ్రీనివాస్ సార్ లైక్ ఎనీథింగ్ అండి.
అసలు ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ టెక్నికాలిటీస్ అని నాకు అనిపించింది. అసలు 2 లేదు, థర్డ్ టైంకి టక్మని చేసేసాడు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అప్లోడెడ్, ఇట్ హ్యాస్ బీన్ యువర్ డేటా హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందండి. ఇప్పుడు ఏంటి చెప్పండి పరిస్థితి? వాట్ ఈజ్ మై మైండ్ స్టేట్, వాట్ ఈజ్ మై స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్ లైక్ దట్. అంటే వాట్ ఆర్ ది థింగ్స్ హ్యాపెండ్ ఎర్లియర్ వెన్ ఐ లుక్ బ్యాక్, ఎంత దారుణంగా ఉంటుంది. ఇమ్మీడియట్గా నేను అప్రిషియేటెడ్ శ్రీనివాస్ సార్ అండ్ ఐ ఇన్ఫార్మ్డ్ అవర్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆల్సో. అంటే ఇది ఇన్సిడెంట్. అసలు ఏం జరిగింది అంటే అసలు ఆ రీజన్ ఇంకా సిల్లీగా ఉంటుంది, చాలా సిల్లీ రీజన్. అంటే అది అప్లోడ్ అవ్వకపోవటానికి కావలసిన అంటే ఆ రీజన్ ఏంటి, ఆ ట్రబుల్ ఏంటి, ఆ ట్రబుల్ షూటింగ్ ఎట్లా ఉండాలి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది మా మిత్రుడికి తెలిసిపోయింది వైల్ ఈజ్ అప్లోడింగ్ మై డీటెయిల్స్ అండ్ ఆల్. ఈ కుడ్ క్యాచ్ ఇట్ ఈజీలీ. అంటే ఈజ్ అ రియల్ ట్రబుల్ షూటర్ అనిపించింది నాకు. మరి ఇంతమంది ఒక లెవెల్లో ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, ఫేజ్ 3లో కూడా ఇన్ని లెవెల్స్లో కూడా ఆ సీట్లలో ఉన్న వాళ్ళు మనకు సరైన సమాచారం ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళకి తెలిసి ఇవ్వలేదా, నిజంగా తెలవక ఇవ్వలేదా, ఇగ్నరెన్సా, నెగ్లిజెన్సా, ఇవన్నీ మనకు తెలియదు. మనం వీ కెనాట్ బ్లేమ్ అదర్స్. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే నష్టపోయింది నేను. అంటే నా సమయం అంతా వృధా అయిపోయింది. ఈవెన్ మా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గారి సమయం అంతా, మా కలీగ్ ఈజ్ ఎ బెస్ట్ పర్సన్ కృష్ణమోహన్ గారి సమయం అంతా వృధా అయిపోయింది కదా. పాపం ఆయన అంత శ్రమకొచ్చి పాపం హైదరాబాద్ దాకా వెళ్ళాడు. నాకు ఇన్ని రోజులు మానసిక వేదన తీరా ఇవాళ సరే ఎనీహౌ సక్సెస్ఫుల్లీ వీ కుడ్ కంప్లీట్. అంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అంటే చాలా సిల్లీ రీజన్ అండి అది. అంటే టెక్నికాలిటీస్ చాలామందికి తెలియదు. ఇది రెండవ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం అంటే ఇన్ఫర్మేషను కరెక్ట్గా ఇవ్వకపోతే, అందున బాధ్యతాయుతమైనటువంటి సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరి అయిన ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్స్కి ఇవ్వకపోతే, ఎవరైతే పర్సన్స్ ఉంటారు హూ ఆర్ ఇన్ నీడ్ టు నో ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సమయం అంతా వృధా అయిపోతుందండి. అంటే సమాచారము తెలియగానే కాదు, సరైన సమాచారము ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉండాలి ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు. ఏ సీట్ అయినా కానివ్వండి అది. అప్పుడు ఆ సీట్లో కూర్చున్న హెడ్ అయినా ఇంకోరైనా టెక్నికల్గా హెడ్ అయిన పర్సన్ అయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు ఇతరుల యొక్క సమయం వృధా కాకుండా ఉంటుంది, మంచి జరుగుతుంది, వాళ్ళ పని అయిపోతుంది. అంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని అంటే యాక్చువల్లీ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ద ఫేక్ వరల్డ్. ఇట్లాంటి ఫేక్ వరల్డ్లో వాట్ ఈజ్ ఫేక్ అండ్ వాట్ ఈజ్ ట్రూత్ అండ్ వాట్ ఈజ్ ఫాల్స్ అనేది తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవేర్ ఫేక్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ హియర్ టు దే టు హియర్. మనకు తెలియదు కాదు ఇవాళ అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ అందుకనే దయచేసి మిత్రులారా, దీని ద్వారా నేను ఫైనల్గా వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ ఈజ్, మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనం డిక్లేర్ చేయాలి ఇది కరెక్టు అని, అవతల వాళ్ళని గైడ్ చేయాలి. తెలియకపోతే సింపుల్గా సారీ టు సే ఐ డోంట్ నో అని చెప్పాలి. దానివల్ల నష్టం లేదు. మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి ఎవ్వరికి ఇవ్వకూడదండి. సార్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇచ్చారంటే మళ్ళీ అది వేరు. ఇక అది మనం దట్ ఈస్ బ్యాడ్ లైక్ మనం వీ కాంట్ డూ ఎనీథింగ్ దేర్. అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరు ఇవ్వలేదండి, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తెలుసుకొని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంత సమయం వృధా కదా. సింపుల్గా ఒక 10 సెకండ్స్లో అయిపోయేటువంటి విషయము దాదాపు మాకు 10 to 15 days పట్టిందండి. వీ కెనాట్ బ్రింగ్ ద టైం బ్యాక్ కదా. డబ్బులు పోతే మళ్ళీ ఒకసారి తెచ్చుకోవచ్చు, కానీ కాలం వెళ్తే మనం దాన్ని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అండ్ దేట్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్. అంటే నాకు ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది. అంటే ఆఫీసెస్లో కానీ ఇంకెక్కడా కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని ద్వారా పాపం వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ యొక్క సమయం వృధా కాకుండా ఉంటుంది, వాళ్లకు మంచి జరుగుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి పని తొందరగా అవుతుంది. అంటే నేను అందుకని అడ్రస్ ఎంక్వైరీ దగ్గర నుంచి ఇవాళ నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ దాకా మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ సే ఐ డోంట్ నో. If you know exactly the correct information, then only you pass that information to others so as to save others' time and as well as to save yours time. అంటే అవతల వాళ్ళకు మనము మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదండి.
అది మనం గ్రహించాలి. తెలియకపోతే నష్టం ఏం లేదు. తెలియదని ఒప్పుకోవటంలో ఏం లేదండి. తెలియకపోతే తెలుసుకుంటాం. అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు కదా. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం వీ షుడ్ నాట్ గివ్ ఎట్ ఎనీ కాస్ట్. దట్ లీడ్స్ టు ఎ లాట్ ఆఫ్ agony of a person, of an individual in this society. కాబట్టి అవతలి వాళ్లకు ఇబ్బంది కలిగించేటువంటి రైట్ కూడా దాదాపు మనకు లేదు, ఉండకూడదు కూడా. అవసరమైతే మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, మన దగ్గర మంచి సమాచారం ఉంటే ఇవ్వాలి, లేకపోతే వదిలేయాలి. ఈ డిసిప్లిన్ ఉండటం వల్ల మనం చాలామందిని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, చాలామంది సమయాన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, మనం కూడా మంచి వాళ్ళుగా ఉండిపోతాం. ఇది కాబట్టి ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ సే డోంట్ నో, ఇఫ్ యూ నో ప్లీజ్ కన్ఫర్మ్ ఇట్ అండ్ డిక్లేర్ ఇట్, ఎస్ ఐ నో దిస్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి ఇస్తే సమయం వృధా కాకుండా ఉంటుంది, మన పనులు హ్యాపీగా చకచకా జరిగిపోతాయి. దిస్ ఈజ్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్ I wanted to tell you. But anyhow, in this scenario, once again, it is appreciable to applaud, to praise my friend and colleague, relative, Koda Srinivas sir, and my head of the institution, also Krishna Mohan sir, and our computer operator garu also, who has been involved in this case. But anyhow, అంటే ఇదంతా ఎందుకంటే చూడండి, చిన్న చిన్న విషయాలు, చిన్న టెక్నికల్ ఇష్యూ దగ్గర కూడా మనకి ఎంతో సమయం వృధా అవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవటం అనే దాంట్లో డిసిప్లిన్ ఉండాలి అని నేను చెప్పడం తెలుసుకున్నాను చివరగా. సో అఫ్ కోర్స్ దిస్ ఈజ్ మై చిత్తలూరి టాక్ టుడే. మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి. థ్యాంక్ యూ.